అది గోవా నగరం. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అది చూసి స్కూటర్ నడుపుతున్న వ్యక్తి బండి ఆపేశాడు. వెనుకగా ఒక కారు వచ్చింది. ఒకటే హారన్ కొడుతూ దారివ్వమని అడిగాడు. స్కూటర్ పైన ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపాడు. నాకు తెలుసులే, నువ్వు తప్పుకో, నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి చిన్నగా నవ్వి నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు. ఒక సామాన్య ముఖ్యమంత్రి అసెంబ్లీకి స్కూటర్ మీద వెళ్తాడు. ప్రోటోకాల్ ఉండదు, పోలీస్ కేసులలో జోక్యం ఉండదు. ఆ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది. ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళ్తున్నారంటే సంతోషించేవారే కదా ప్రజలు. ఆయన్ని గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినప్పుడు యావత్ గోవా కంటతడి పెట్టింది. రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం, జుగుప్స ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళ్తున్నారంటే, ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత ప్రజానాయకుడో ఇట్టే చెప్పేయొచ్చు. ట్రాఫిక్ జామ్ అయితే కారు దిగేసి స్కూటర్పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తారు. బడ్డీ కొట్టులో టీ తాగేస్తారు. ఫుట్పాత్పై ఉన్న బజ్జీలు తింటారు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంత మరెక్కడ తెలుస్తుంది అని చిరునవ్వుతో సమాధానం చెప్తారు. గోవా ముఖ్యమంత్రిగా ఒక కాన్ఫరెన్స్కి హాజరు కావాల్సి ఉంది. కారు ఆగింది. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బ్యాగు, మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు. ఎక్కడ గోవా మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళ్తున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పారంట సెక్యూరిటీ. తీరా లోపలికెళ్ళాక ఆ స్టార్ హోటల్ గేటు వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు, లోపలికి వెళ్తున్నారు అని ఆపేశారంట. వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్యమంత్రి అని చెబితే అవాక్కయ్యాడంట. అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళ్తుంటే బాధతో కన్నీరు పెట్టారంటే నమ్మలేము. ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి. అవును, సంస్కారంలోనూ ప్రజాభిమానంలోనూ ధనవంతుడాయన. అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి ఐఐటి పట్టా పొంది గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా తన బాధ్యతను నిజాయితీగా సమర్థవంతంగా నిర్వహించిన వారు స్వర్గీయ మనోహర్ పరికర్ గారు.